చిలక పలుపుల్లో ఎదమరచి ముద్దుగా ఈ ముక్కుకే ముక్కిర వేయించనా వయ్యారి నడకలతో వచ్చింది మానెబలే నువ్వు నాట్యమాడగా మురిసే ఈ లోకమే బుగ్గా ఓ బుగ్గా చెక్కిలేమలేలా నింగి తోటల్లో లేత మెరుపులేలా చిరుగాలి ఊయలే ఊగిందే నాయదా ఊగిందే నాయదా పువ్వా 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 కలికి నగముల కారణమేదే సూర్యుడి చెలువేనా చంద్రుని చలువేనా ఊహల చిరెక్కలతో ఊసులాడ చుక్కలతో ఆశలన్నీ తీరగా ఆలింగిని చేరగా తలపుల సిరి వెల్లువలై చెలరేగే పాటలా కొమ్మ మాటుకోయిలా కుహు కుహు కూయగా జింక ఓ జింక నీదు మేలిపైన ఎవరే వేసినది సుక్క పూల రంగోలి సిరివెన్నెల నిండులే అందించే చంద్రుడే పువ్వా 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 కలికి నగముల కారణమేదే సూర్యుడి చెలువేనా చంద్రుని చలువేనా నీకు కూరల్లోనే ఇసం ఉంటదే నాకు నిలువెల్లా ఇసమే ఇదే మనకి సరైన చోటు. నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్కారం. స్వామి కాపాడండి, కాపాడండి. స్వామి ఎవరు బాబు నువ్వు? స్వామి ఇటు చూడండి, ఇలా చూడండి, ఇలా చూడండి. స్వామి నేను పాపిని, మహాపాపిని. అందుకే ఆ దేవుడు నన్ను ఇలా పుట్టించాడు. మీరే నా పాపాలకి మోసం చెప్పి కాపాడండి స్వామి, కాపాడండి స్వామి. మీ ఆశ్రమంలో ఏదో ఒక పని ఇవ్వండి స్వామి. ఇక్కడ ఏ పని లేదు బాబు.
స్వామి స్వామి మీరేదో ఒక పని ఇవ్వండి స్వామి. మీరు ఏదైనా పని ఇవ్వకపోతే నేను ఇక్కడే ప్యానల్ వచ్చేస్తాను స్వామి. మీరు పని ఇచ్చే వరకు మీ కాదు పెట్టండి స్వామి. రాజకీయాల్లో ఉంటే జనాన్ని మోసం చేసి ఎన్నో పాపాలు చేశారు స్వామి. అందుకే నాకు ఎవరు పని ఇవ్వట్లేదు స్వామి. మీరు నాకు పని ఇవ్వండి స్వామి. లేకపోతే ఇక్కడే ప్యానల్ చేస్తాను స్వామి. పాపం కోసం చెప్పండి స్వామి. స్వామి ఎందుకు బాబు ఇంత ఆవేశం? నేను ఇక్కడ పని లేదన్నాను గాని ఈ ఆశ్రమంలో ఎవరైనా సేవ చేస్తూ ఉండొచ్చు. అలాగే స్వామి, సేవ చేసుకుంటాను. అయితే కృష్ణవేణికి సహాయం చేస్తూ ఇక్కడే ఉండు. అలాగే స్వామి. ఏమంటావు కృష్ణవేణి? మీరు ఎలా చెప్తే అలాగే చేస్తాను. ఇంతకీ నీ పేరేమిటి బాబు? శకుని. మాదాకాలం తల్లి. అమ్మా అమ్మా అన్నం ఎడుగుందా? మాదాకాలం తల్లి. అమ్మా మాదాకాలం. అమ్మా మాదాకాలం తల్లి. అన్నా బిచ్చమే అన్నా. వచ్చి పిసినోరు అమ్మా మాదాకాలం తల్లి. చూడటానికి సూటు పూట వేసుకుని అలాగ ఉన్నారు. రోడ్డు మీద చెత్త ఎత్తుకుంటున్నారు ఎట్రా. ఏం జనమో ఏం ఊరు అంత ఈ చిత్రంగా ఉంది. అయ్యో ఏమయ్యా కష్టపడి పని చేయాలని రోజు వచ్చి చెప్పాలా మీకు? డబ్బులు ఇవ్వటం లేదా? ఎల్లవయ్యా ఎన్నిసార్లు చెప్పాలి నీకు? పని చేయకపోతే నువ్వు కొడతావు, పని చేస్తే వాళ్ళు కొడతారు. అందుకే వాళ్ళు చెప్పినట్లే చేస్తున్నాం. హమారా జాగా హమారా పైసే. పని చేయొద్దు అని చెప్పడానికి వాడు ఎవడు? ఏ రాబర్ట్, వీళ్ళందరినీ నాకు తగ్గించు. నేను ఎక్కువ పని చేయాలని నేను చూస్తాను. చూడు. వీళ్ళందరికీ నువ్వే గురువునా? వీళ్ళందరికీ నువ్వే రాదువా? ఇది నాది జాగా, నాది డబ్బు. నాకే ఇష్టం వచ్చినట్టు ఇల్లు కట్టుకుంటాను. నువ్వు ఇక్కడికి వస్తావని నాకు బాగా తెలుసు. అందుకే రాయలసీమ నుంచి రౌడీల్ని తీసుకొచ్చాను. హే రామ్, నిజమేనయ్యా, ఒప్పుకున్నాను. నువ్వే గురువు, నువ్వే రాజు. ఈయన కాదు గురు, ఆయన. మేమంతా ఆయన అభిమానులం. నా దెబ్బకే ఈ రాయలసీమ రౌడీలు పడిపోయారు. ఇక ఆయన వస్తే తీసుకురండి అవిని. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఇంతకీ ఎవరయ్యా మీది గురు? ఆగవయ్యా, మా గురువు వస్తాడు. ఇదే అంతా ఏమిటి? రండి సార్, రండి సార్, కూర్చోండి. ఎందుకోయా ముఖాలు చూసుకుంటారు? ఆ దండ వెయ్యండి. ఎవరు ఇతను వెనక్కు తిరిగి వస్తున్నాడు?
छोड़ दे, मुझे छोड़ दे, कुछ बचाओ, बचाओ। अयो ఏమైంది నీకు? ఎందుకలా భయపడుతున్నావు? నా మొహానికి సరిగ్గా ఉంది కదా? చూడు मुझे छोड़ दे, చూడు मुझे छोड़ दे, मुझे छोड़ दे। अरे बाप रे, నా మొహం వికారంగా ఉందా? ఎలా ఉంది నా మొహం? ఈ శంకర్ అందంగా లేడు? ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు నీకు వికారంగా కనిపిస్తున్నానో? నేను నాది అనే స్వార్థం వదిలిపెట్టి నేను చెడిపోయినా పర్వాలేదు, 10 మంది బాగుండాలనే మంచి మనసుతో నన్ను చూడు. అప్పుడు చూడు ఎలా కనిపిస్తాను. చూడు చూడు. అరే మీది మొహం చాలా బాగుంది. వికారంగా ఉన్నది నా మొహం కాదురా, నీ మనసు. చెడ్డ మనసున్న వాళ్ళకి అంతా వికారంగానే కనిపిస్తుంది, మంచి మనసున్న వాళ్ళకి అంతా అందంగానే కనిపిస్తుంది. ఇడియట్. ఇవ్వు. మా ఊరికి స్వాగతం. టోపీ పెట్టుకో. ఇది మా ఊరు పంచాయతీ. నువ్వు మా ఊళ్ళో 80/100 ఇల్లు కట్టిస్తున్నావు కదూ, అందుకే నేను ఇక్కడ కూర్చోబెట్టాను. బాగా ఖుషీగా ఉన్నట్టున్నాడు. తోసేంద్రయ్య నా కొడుకునే. ఇలా చాలా మందిని తోసేశాను, జాగ్రత్తగా చూసుకో. చాలా ఆపండ్రా, నా కొడుకు గుడ్డపైకి చేస్తాడు. కూర్చో కూర్చో కూర్చో, భయపడకు, కూర్చో. ఊరికే శాంపిల్ చూపించాం అంతే. చూడు, ఈ సీట్లో కూర్చుంటే న్యాయంగానే మాట్లాడాలి, అన్యాయంగా మాట్లాడితే తోసేస్తాం. అటు చూడు, ఆ పిచ్చగాడు ఎండలో పడి తిరగలేక అవస్థ పడుతున్నాను అని అంటే వాడికి బైక్ కొనిచ్చాను. ఆ రైతు కష్టపడుతున్నాడు అంటే వాడికి పొలం ఇచ్చాను. నీకేం కావాలో నేను డిసైడ్ చేస్తాను. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? నేను, నాకు 2 పెళ్ళాలు అంతే. 2 పెళ్ళాలా? 90/60 పేదవాడికి ఇచ్చాయి. 10/20లో నువ్వు ఇల్లు కట్టుకో. 10/20లో టాయిలెట్ కూడా రాదు. జాగా నాది, డబ్బులు నావి. నా ఇష్ట ప్రకారం నేను ఇల్లు కట్టుకోకూడదా? ఏయ్, మళ్ళీ నీ మనసును వికారంగా చేసుకుంటున్నావు. నా మొహం వికారంగా మారుతుంది, జాగ్రత్త. న్యాయంగా మాట్లాడమని నువ్వే కదా చెప్పింది. న్యాయంగా డబ్బు సంపాదించాను, నా ఇష్ట ప్రకారం ఇల్లు కట్టుకుంటున్నాను. ఇందులో తప్పేముంది? తప్పే లేదు. నేను తప్పన్నానా? అలాగే నీకు సరిపోయింది నువ్వు ఉంచుకుని మిగిలింది పేదవాళ్ళకి ఇవ్వడంలో కూడా తప్పలేదుగా. మాది పైసా వేరే వాళ్ళకు ఎందుకు ఇవ్వాలి? వాళ్ళను కష్టపడమను, వాళ్ళను సంపాదించమను, వాళ్ళను ఇల్లు కట్టుకోమను. కరెక్ట్ గా చెప్పావు. అంటే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. ఎవరికి శక్తి ఉందో వాళ్ళు మాత్రమే బతకాలి, అంతేగా? అవును అవును. నువ్వు డిస్కవరీ ఛానల్ చూసావా? చూశాను. అందులో ఒక బలహీనమైన ప్రాణిని బలవంతమైన ప్రాణి ఎలా వేటాడి చంపి తింటుందో అదే విధంగా మనిషి తన బుద్ధిని ఉపయోగించి ఒకరినొకరు చంపుకుని బతుకుతున్నారు. అది కరెక్టా? అది చూడు, అందుకే చెప్తున్నాను, ఈ సమాజంలో ఉన్నవాళ్లు లేనివాళ్లు, బలవంతులు బలహీనులు అందరూ ఉన్నారు. పంచుకుని బతకడంలో ఒక సుఖం ఉంది. నీకు చేతులు జోడించి వేడుకుంటున్నాను, ఆ స్థలం నా పేరున రాయి, నేను పేదలకు పంచుతాను. అరే దేఖో బాయ్, ఈ మాట నాకు కాదు, పేదవాళ్ళకి చెప్పు. వాళ్ళని కష్టపడి సంపాదించమను, అప్పుడు వాళ్ళు బాగా ఉంటారు. అంటే నీకు డిస్కవరీ ఛానలే కరెక్ట్ అంటావు. ఉన్నవాడు లేనివాడిని దోచుకుని బతకడమే న్యాయం అంటావు. అవును, కరెక్టు. ఏయ్, నీలాంటి స్వార్థపరులకి పేదవాళ్ళ కడుపు మండితే ఎలా ఉంటుందో తెలియాలి. రేయ్, వీడికి డిస్కవరీ ఛానల్ చూపించట్రా. కృష్ణవేణికి తోడు. ఇవ్వండి, నేను ఒకటి తీసుకొస్తాను. పంటదమ్మా, నువ్వు నడు పరా. అన్నీ మీరు తీసుకురాగలరా? జాగ్రత్త. ఏంటమ్మా కృష్ణవేణి, ఎవరో కొత్త వాళ్ళని తీసుకొచ్చా? మన ఆశ్రమానికి కొత్తగా వచ్చారు. ఇవ్వయ్యా, అది ఐరన్ లెగ్ నా కొడక. నువ్వు కాలు పెట్టగానే పడవ బొక్కడిపోయారు. కాలు తీరా తీరా, ముందు కాలు తీరా. దరిద్రపు నా కొడుకు, ఎక్కడ కాలు పెడితే అక్కడ నాశనమే. నువ్వు వెళ్ళమ్మా, నేను ఈ ఒడి నుంచి ఆ ఒడికి నడిచొస్తానులే. నడిచొస్తారా? 50 అడుగుల లోతుంటుంది, ఎలా వస్తారు? ఈ శకుని సముద్రంలో కాలెట్టినా మోకాల దాకా నీరు ఉంటుంది. నమస్కారం, అందరూ బాగున్నారా? వస్తానక్క.
కామాక్షి ముందు నువ్వు పట్టుకొని వెళ్ళు. పర్వాలేదక్క, నువ్వు పట్టుకో. పర్వాలేదు, పట్టుకో. అయ్యో అయ్యో నన్ను చంపుతున్నారు, నన్ను కాపాడండి. అయ్యో అయ్యో బాబోయ్, అయ్యో కాపాడండి. నీళ్ళలో నడిచొచ్చారు, మీకేం కాలేదా? ఇవన్నీ నాకు మామూలేనా? తీసుకోయ్యా. కృష్ణవేణి ఇప్పుడే వస్తానమ్మా. నీ పెడుతుందా? ఎక్కడ నీ పెడుతుందా? ఎక్కడ కూడా నీ పెడుతుందా? ఏ లక్ష్మి, ఏం చేస్తున్నావు? అలా చేయకూడదు, ఇలా చూడు. ఇలా పట్టుకొని ఇలా చేయాలి, అర్థమైందా? సరే. సచ్చినోడా. త్వరగా తీసుకో తీసుకో తీసుకో. పఫ్ ఎక్కడ ఉందిరా? ఇదిగోనా. చేస్తుంది, వెళ్ళు. బాబు తొందరగా పడవతి. అలాగే రా అమ్మా. నేను త్వరగా వెళ్ళాలి. ఏంటి వాళ్ళు ఇంత తొందరగా వెళ్తున్నావు? ఏమైంది? ఎందుకు ఇలా అందరు పరిగెడుతున్నారు? ఈ విషయం తెలీదా? కృష్ణమూర్తి ఊళ్ళోకి వస్తున్నట్ట. అమ్మా, నా వాళ్ళు, నా ఇల్లు, నా ఆకాశం, నా భూమి, నా గాలి. ఏయ్! అమ్మా, నీకు వింత చూపించనా? ఏమిట్రా? ఇవన్నీ ఏంటో తెలుసా? ఫుల్ ఆఫ్ అమెరికా ప్యాక్ చేసి తీసుకొచ్చాను. ఏమిట్రా అది? కార్ని పిలిచాను. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? ఈ ఊరిని సింగపూర్ చేద్దామని వచ్చాను. ఇక మీద ఈ ఊళ్ళో నో పావర్టీ, నో ఇలక్ట్రిసిటీ, నో ఇగ్నరెన్సీ, ద ఓన్లీ హైటెక్ విలేజ్ ఇన్ ద వరల్డ్ అని లోకమే పొగడాలి. దాట్స్ మై అంబిషన్. నా బంగారు తండ్రి. Of course, I want to become a very big politician. ఏమిట్రా ఇది? నేను నీకు అమ్మానా? అమ్మా, అమ్మా, ఛీ! అమ్మా. ఒట్టి చిలిపి. ఎన్నిసార్లు చెప్పాను 10 గంటలకల్లా నువ్వు ఇక్కడ ఉండాలి అని? ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధే రాదు. చూడు, స్కూల్లో గంట కొట్టడానికి ముందు పిల్లలు, గుళ్ళో గంట కొట్టడానికి ముందు దేవుడు, ఫ్యాక్టరీలో సైరన్ ఊదడానికి ముందు వర్కర్స్ అక్కడ ఉండాలి. అదే విధంగా ఈ గంట కొట్టిన నువ్వు ఇక్కడ ఉండాలి. అప్పుడే నీకు నా మీద లవ్ వస్తుంది. లేకపోతే నీకు నా మీద లవ్ ఎలా వస్తుంది? నాకు అర్థమైపోయింది ఈ జన్మలో నీకు నా మీద లవ్ రాదు అని.
నేను చాలా రోజుల నుంచి చూస్తూనే ఉన్నాను నీకు ఈ రోజు లవ్ వస్తుంది రేపు లవ్ వస్తుంది అని. నీకు నేను రోజు లవ్ గురించి ఎన్ని క్లాసులు తీసుకుంటూ ఉన్నా కాస్త కూడా తలకెక్కడం లేదు. ఇంకే వస్తుంది లవ్ నా మీద? ఛే! ఏంటే ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు? నేనేం తప్పుగా మాట్లాడానని ఏడుస్తున్నావు? నీకోసమే కదా చెప్తున్నది. రోజు పొద్దున సాయంత్రం నీకోసం ఎదురు చూస్తూ నా తల బద్దలు కొట్టుకుని చేస్తున్నాను. అయినా నీ తలకే అక్కడ లేదు. నీకింకా నా మీద లవ్ రాలేదు కదా? నీకెందుకు వస్తుంది? నీకు హృదయం లేదు, తల లేదు. నువ్వు వట్టి మొద్దుమంటవి. చూడు, పోలీస్ స్టేషన్ లో ఖైదీలకు ఏం చేస్తారో తెలుసా? ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ అని ట్రీట్మెంట్ ఇస్తారు. నేను ఇక్కడ లవ్ స్టేషన్ లో ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ అన్ని పూర్తి చేశాను. ఏం ప్రయోజనం లేదు. ఇక నేను థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ ప్రారంభిస్తాను. నీకు 100% నా మీద లవ్ వచ్చే తీరుతుంది. కళ్ళు మూసుకో. నీకు నా థర్డ్ డిగ్రీ లవ్ చూపిస్తాను. ఇప్పుడు నీ కళ్ళు తెరిచి చూడు. నీకోసం, ఇది నీ ప్రేమ కోసం నేను క్రియేట్ చేసిన స్వర్గం. ఈ స్వర్గమే థర్డ్ డిగ్రీ లవ్ స్టేషన్. చూడు, నీ హృదయంలో లవ్ పుట్టడం కోసం ఈ ప్రకృతిలో కలర్స్ అన్ని చేంజ్ చేయిస్తాను. ఇప్పుడు నువ్వు ఇక్కడ కూర్చో, సంతోషంగా కూర్చో, ప్రశాంతంగా కూర్చో. ఓకే, నేను క్లాస్ స్టార్ట్ చేస్తాను. థర్డ్ డిగ్రీ. ఈ థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ లో నేను నీ 5 ఇంద్రియాలకు, పంచేంద్రియాలకు పని కల్పిస్తాను. అంటే నీ కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, ఈ నీ శరీరం అన్ని ఒక్కసారిగా ఎగ్జైట్ అవ్వాలి. అప్పుడేమవుతుంది? నీ పంచేంద్రియాలు ఒక్కసారిగా ఎగ్జైట్ అయ్యి సంతోషం కలిగినప్పుడు ఆటోమేటిక్ గా నీ హృదయంలోనూ సంతోషం కలుగుతుంది. ఆ సంతోషాన్ని ఇచ్చింది ఎవరు? నేను. నీకు నా మీద ప్రేమ పుడుతుంది. చూడు, ఈ స్వర్గంలో ఎంత కసాయి వాళ్ళకైనా లవ్ వస్తుంది. నీకు నా మీద లవ్ రావడం లేదా? ఇప్పుడు నీ కళ్ళ ముందుంది సుందరమైన ప్రదేశం. ఆగదురా నువ్వు కానీ. అందమైన హ్యాండ్సమ్ కుర్రాడు. చూడు, చూస్తేనే కదా నీకు నా మీద లవ్ వచ్చేది. అయ్యో, చూడు, కరెక్ట్ గా చూడు. ఇక నీ కళ్ళు సంతోషించాయి కదా. ఇప్పుడు ముక్కు. చూడు, వాసన ఎలా వస్తుందో చూడు. సుగంధం. ముక్కు సంతోషించింది కదా. ఇప్పుడు చెవులు. కభీ కభీ మేరే దిల్ మే ఖయాల్ ఆతా. చూడు, గాలి ఎలా వీస్తుందో చూడు. గాలి, చల్లటి గాలి. ఇప్పుడు నేను నిదానంగా నీ శరీరాన్ని ముట్టుకుంటూ ఉంటే ఎందుకే అలా ఏడు మొహం పెట్టి చస్తావు? ఇంత చెప్తాను ఎందుకు? ఈ అందమైన ప్రదేశంలో నీ అందమైన మనసుతో అందమైన నన్ను చూడు. నీకు ఆటోమేటిక్ గా లవ్ వస్తుంది. చూడు, నా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడు. నేను నీ పట్ల ఎంత కేర్ తీసుకుంటున్నానో చూసావా? నీకు చిన్న బాధ కలిగినా నేను తట్టుకోలేను. దాన్నే లవ్ అంటారు. అర్థమైందా? నువ్వు అంతే. నాకు చిన్న బాధ కలిగినా నువ్వు తట్టుకోలేవు. ఏంటి? చూడు, నేనెంత కష్టపడుతున్నాను, ప్రేమిస్తున్నాను. కనికరం కలగట్లేదా? నీకు నా మీద కనికరం కలగాలి. అదే లవ్ అవుతుంది. చూడు, ఈ రోజుకి క్లాస్ చాలు. రేపు మళ్ళీ ట్రీట్మెంట్ ప్రారంభిద్దాం. వెళ్ళు, త్వరగా వెళ్ళు. ఆశ్రమానికి వెళ్ళు, టైం అవుతుంది. రేపు ఇదే టైంకి వచ్చేసాయి. రేయ్, 7 గంటలు సింహాచలం, యాదగిరి రండి, అందరూ రండ్రా. అన్నా, ఆ అమ్మాయి నేను లవ్ చేస్తుందా? లవ్వా? ఎందుకు లవ్ చేయదురా? ఈ ట్రీట్మెంట్ పూర్తయ్యేలోగా చచ్చినట్టు లవ్ చేస్తుంది. రేయ్, ఇదిగో ఇది పట్టుకో. రండి, అందరూ రండి.
అన్ని ఇచ్చేసాను రా. టోటల్ ఫినిష్. ఇప్పుడు చంద్రాపురం సింగపూర్ గా మారిందా? వచ్చే ఎలక్షన్ లో ఎవరు సీఎం? రై పొట్టోడా గురు కృష్ణమూర్తి మన నాయకుడు. గురు కృష్ణమూర్తి. గురు కృష్ణమూర్తి మన నాయకుడు. కృష్ణమూర్తి. అయ్యో సడన్ గా వర్షం వచ్చినందుకు నువ్వేమనుకుంటున్నావు? కృష్ణమూర్తి ఊళ్ళోకి వచ్చేయండి, ఆకాశం పూల వర్షం కురిపిస్తాను. నిజమేనా? కృష్ణవేణిరా కడుపు నొప్పి ట్రీట్మెంట్ హాయ్ బేబ్ ఫ్రెండ్స్. ఈ వర్షం విషయం కూడా మనం ప్రజలకి చెప్పాలి. మూర్తి, ప్రచారానికి మేముంటుండగా నువ్వెందుకు కంగారు పడతావు? ప్రచారం బాగా చేయాలి రో. నేను చూస్తానులే. తర్వాత బాబు బస్తీలో ఉంటాయే పెద్ద పెద్ద మేడలు అలాంటివన్నీ మీకు కావాలా? అవును బాబు, అందులో ఈత కొట్టే కొలలు అవన్నీ నాకు వదిలేండి. ఎవరెవరికి ఏమేం కావాలో నేను చేస్తాను, నేను ఇస్తాను. నీకు ఇన్ని ఐడియాస్ ఉన్నాయే. మా పార్టీ మహిళా విభాగానికి నువ్వెందుకు అధ్యక్షురాలు కాకూడదు? నువ్వేం చెప్తే అదే చేస్తాం బాబు. శకుని నా కొడక, నా కృష్ణవేణి గురించి ఇంకొక మాట మాట్లాడేవో చంపేస్తా. నన్ను చంపాలని చూస్తా. నువ్వు జీవితంలో బాగుపడవు. నేను జరిగింది అని చెప్పానా? జరుగుద్ది అని చెప్పాను. నా మాట నమ్ము. ఈ భూమి మీద ఒట్టు, ఈ కొమ్మ మీద ఒట్టు, ఈ చెట్టు మీద ఒట్టు, నా మీద ఒట్టు, నీ మీద ఒట్టు, ఆకాశం మీద ఒట్టు. వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది. అందరూ ప్రేమించుకుంటున్నారు. నిజం చెబుతా ఉన్నట్టు నన్ను చంపాలని చూస్తావా? నువ్వు జీవితంలో బాగుపడవు. కృష్ణవేణి నీకు దక్కదు. అంతే. కూర్చోండి. వావ్. ఓ పైన కూర్చోండి, పర్వాలేదు. నో థ్యాంక్స్. మీరు నా గెస్ట్, మీరే పైన కూర్చోండి. పర్వాలేదే, మంచివాళ్ళ కనిపిస్తున్నాడు. నువ్వు ఈ ఏరియాకి కొత్త అనుకుంటాను, అందుకే నా విషయం గురించి నీకు తెలియదు. చూడు, కృష్ణకి అటువైపు సూర్యాపురం ఉందే, అదే మా ఊరు. అక్కడ ఎవరు తప్పు చేసినా వాళ్ళని సింహాసనంలో కూర్చోబెట్టి విచారిస్తాము. నువ్విప్పుడు తప్పు చేశావు, అందుకే నేను దీంట్లో కూర్చోమంటున్నా. వచ్చిన గెస్ట్ శత్రువో మిత్రుడో, ఉన్నవాడో లేనివాడో, అతని కింద కూర్చోబెట్టి మేం పైన కూర్చోవడం మర్యాదగా ఉండదు. కమాన్, వాట్స్ ద మ్యాటర్? ఒక్కసారి మా ఊరికొచ్చి చూడు. అక్కడ నాది అంటూ నాకేమీ లేదు. కులం, మతం, భాష భేదాలు చూడకుండా అందరికీ అన్నీ పంచిచ్చాను. నీకేం కావాలని అడుగు, నీకు కావాల్సింది నేనిస్తాను. నా చేతులు కావాలా? నరికిస్తాను. నా కళ్ళు కావాలా? పెరికిస్తాను. కానీ నువ్వు అడుగుతున్నది నా హృదయాన్ని. ఎవరిని? కృష్ణవేణిని. తనని మాత్రం నేనెవ్వరికీ వదిలిపెట్టాను. Hey, you see, we are most cultured people. మేం ఎవ్వరి జోలికి వెళ్ళని వాళ్ళం. ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానంతో బతుకుతున్న వాళ్ళం. We don't chase for anything. Everything must chase us. But మా జోలికొస్తే ఎవరినైనా సరే వదిలిపెట్టాం. ఏంటి, ఫైట్ చేయడానికి వచ్చావా? నేనేం చేస్తానో నాకే తెలియదు.
నా హృదయంలో మరుగుతున్న రక్తంతో దాన్ని తాకితే ఏమవుతుందో తెలుసా? ఇది రక్తం కాదు, పెట్రోల్. దీంతో ఆడుకుంటే నువ్వీ మంటల్లో కాలి బూడిదవుతావు. ఏంటి మూర్తి, పక్కూరోడు వచ్చి మళ్ళీ బెదిరించి వెళ్తున్నాడు. నువ్వును వాడంతా తేల్చేస్తా. అవును, ఐ నో వాట్ టు డూ. ఇవన్నీ మన పొలిటికల్ కెరీర్ కి ప్లస్ అమ్మా. How is the style? ఎలా ఉంది మైకల్ జాక్సన్ స్టైల్, గెటప్? ఏంటి ఎలా చూస్తున్నా? చూడు, జేమ్స్ బాండ్ క్యాప్, రేబాన్ గ్లాస్ చూసావా? షేక్ షేక్ మిల్క్ షేక్. లేవే లేవే పైకి లేవే. ఏంటి అలా చూస్తున్నా? నన్ను ఎవరో గుర్తుపట్టలేదా? నేనేనే, ద గ్రేట్ ఉదయ శంకర్. ఎలా ఉంది గెటప్? ఎవడే వాడు? మూర్తి, కృష్ణమూర్తి. వాడి స్టైల్ ఏమిటి? నా స్టైల్ చూడవే, క్యాప్ చూడవే, గ్లాస్ చూడవే. చూడు నా స్టైల్ చూడు. ఇంత గ్లామరస్ హీరోని ఇక్కడ ఉండగా ఎవడో కృష్ణమూర్తిని బాడి వెంట వెళ్తావేంటే? నేను డబుల్ గ్రాడ్యుయేట్ ని. ఐ నో వాట్ ఈస్ హ్యూమన్ సైకాలజీ. 10 మంది పల్లెటూరు వాళ్ళ మధ్య ఒక ఫారిన్ వాడు ఉంటే వాడు అట్రాక్ట్ అవుతాడు. అసలు స్టైల్ అంటే ఏమిటో తెలియని ఈ పల్లెటూరుకి ఎవడో ఫారిన్ నుంచి పిల్లి గడ్డం చింపిరి చుట్టూ పెట్టుకుని వస్తే ఈ పల్లెటూరుకి వాడు పెద్ద హీరో అయిపోతాడా? నా స్టైల్ చూడవే, చూడు. నా గ్లౌస్ చూడవే, నా బ్యాక్ చూడవే, నా ఫ్రంట్ చూడవే. అచ్చ తెలుగులో ఒక సామెత చెప్తాను, వింటావా? ఆకాశంలోని మబ్బుల్ని చూసి చేతిలో ఉన్న నీళ్లని పారపోసుకుంటున్నావే. నీ మీద ప్రేమను మనసులోనే దాచుకుని నీకోసం ఎదురు చూస్తున్నానే. నేను ఎంత గొప్ప వ్యక్తిని, గ్రేట్ స్కాలర్ని. అలాంటి నన్ను వదిలేసి వాడి వెంట పడుతున్నావే. నీకు బుద్ధుందా? కంప్యూటర్ హృదయమే తెరిచి చూడవే నిరూపమున్నదే చెలియా. నా కంటి కొసలలో కారుతున్నవి రక్తధారలే నీకై. నీలవేణి రావే రావే మేఘరాణి రావే రావే. Oh dear, no fear, come near సఖియా.
కిల కిల నోటి జల 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 జా రాణియో కృష్ణవేణి నా దాహం తీర్చరావే ఈ హృదయ శంకరుని హృదయ సీమనే ఏలు రాణివి నీవే ప్రేమదేవి పూలతావి ఫ్లైట్లో స్కై రూట్లో నీ కోసం వచ్చానే నోటి జల 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 జా ఏంటి ఎందుకలా అరిచావు? నాకు అర్థమైపోయింది. నా ఈ గెటప్ చూసిన వెంటనే నువ్వు డ్రీమ్ సాంగ్ గడిపోయి ఉంటావు. అక్కడ మరి డ్యూయట్ పాడుకున్నాం కదా, సాంగ్ ఎండ్ లో నిన్ను పావు ఖర్చుంటుంది, అందుకే అరిచావా? కృష్ణవేణి, నీ గురించి నాకు బాగా అర్థమైంది. ఇందులో నీ తప్పేం లేదు. నువ్వు ఈ బయట ప్రపంచానికి దూరంగా బతకడానికి అలవాటు పడ్డావు. ఆ ఆశ్రమంలో రోగులు, సన్యాసులు, వికలాంగుల్ని చూసి చూసి నీ బుర్ర చెడిపోయింది. అందుకే ఈ గెటప్ చూడగానే నువ్వు సంతోషపడ్డావు. నిజమేగా? డ్రీమ్ సాంగ్ పాడుకున్నావు. డోంట్ వరీ కృష్ణవేణి, ఇలాంటి డ్రెస్సులు ఎన్ని కావాలంటే అన్ని నీకోసం నేను తీసుకొస్తాను. ఓకే, ఇక నుంచి ఇలాంటి వెరైటీ డ్రెస్సులే వేసుకుంటాను. చూడు కృష్ణవేణి, నేను ఎలాంటి వాడినో ఈ పల్లెలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. నా దగ్గర ఏమున్నాయో అన్ని అందరికీ పంచి ఇచ్చేశాను. చూడు కృష్ణవేణి, నేను నీకోసమే ఇలా మారిపోయాను. చూడు, నేను ఇలాంటి వెరైటీ డ్రెస్సులు వేసుకునేది నీకోసమే కృష్ణవేణి, నీకోసమే, నీ సంతోషం కోసమే. నీకు సంతోషం కలుగుతుంది అంటే 10 మంది తలకాయలు నరికి పారేసి నీ కాళ్ళ ముందు పడేస్తాను. చూడు, నీకోసం నేనేం కావాలని చేస్తాను. ఐ లవ్ యూ కృష్ణవేణి, ఐ లవ్. రేయ్, ఏడుకొండలో, సింహాచలం, యాదగిరి, మీరందరూ నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. తను ఈ ఊరు నుంచి ఆ ఊరికి వెళితే తనని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ఒక్క నిమిషం కూడా ఎవరు ఏమరపాటుకోవడానికి వీల్లేదు. రే, వాడు కాంపిసాచి, వాడి గురించి నమ్మకండి. నువ్వు వాడిని జాగ్రత్తగా చూసుకో. వీడి గురించి నమ్మకూడదు, నువ్వు వీడిని జాగ్రత్తగా చూసుకో. మీరందరూ తనకు అన్నయ్య లాంటి వాళ్ళు. అన్నయ్యలో చెల్లెల కోసం కష్టపడాలి, తప్పదు. తనకి ఇప్పుడిప్పుడే ప్రేమ పుట్టుకొస్తుంది. ఓకే, నువ్వేం దిగులు పడకు. ఏమిటంటే వీళ్ళు నిన్ను జాగ్రత్తగా చూసుకుంటారు. నీకు బాడీ గార్డ్స్ లాంటి వాడు, అంటే వాచ్ డాగ్స్ లాంటి వాడు నీతోనే ఉంటారు, నీ వెనకాలే వస్తారు. నువ్వే భయపడకు. రే, జాగ్రత్తగా చూసుకో ప్లీజ్. కృష్ణమూర్తి, 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 కృష్ణమూర్తి. ఏమైంది? ఎందుకు ఇలా అరుస్తున్నారు? ఏంది అరస్తా ఉండమా? ఈ ముదనష్టపు డాక్టర్ ఏదో పనికిరాని మందిచ్చి మా వాడిని చంపాలని చూశాడయ్యా. I'm not responsible for this. I'm giving correct medicine for him. I'm not responsible for this. No, really. గొడవ పడకండి, ఏదైనా మాట్లాడి తెలుసుకుందాం. ఆ మాటలేందో తర్వాత చూసుకుందామయ్యా. ముందు ఈ డాక్టర్ని ఊరి నుంచి ఎల్లగొట్టాలా? మా కృష్ణవేణి హస్తవాసి ముందు ఏ డాక్టరు పనిచేయడు. ఈ ఊళ్ళో అందరూ ఏ రోగం లేకుండా ఉన్నారంటే దానికి కారణం మా కృష్ణవేణి చేర్చలవే. మాట్లాడుకున్నా ఉంటే ఏంటో అర్థం? అనాథలైపోయిన ఇతని భార్య పిల్లలకి సమాధానం చెప్పు. నా భార్య పిల్లలకు ఎవరు సమాధానం చెప్పక్కర్లేదు. కృష్ణవేణి దేవతలా వచ్చి నన్ను కాపాడింది. నువ్వు చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోలేనమ్మా. అతను ఈ ఊరికి మంచి చేస్తానని చెప్పి నిన్ను అవమానించాలని చూశాడు కృష్ణవేణి. అతను అవమానించింది నిన్ను మాత్రం కాదు, ఈ ఊరు మొత్తాన్ని. నేను మా ఊర్లో మీటింగ్ పెట్టి
నీకు జరిగిన అవమానం గురించే ఈ ఊరు మొత్తానికే తెలియజేస్తాను. ఆయన గురించి ఎవరు తప్పుగా మాట్లాడకండి, దయచేసి వెళ్ళిపోండి. చెప్తున్నానని తప్పుగా అనుకోకు. ఈ విషయంలో నేను వాళ్ళనే సమర్థిస్తాను. ఈ ఊరిని నువ్వే విధంగానన్నా మార్చొచ్చు, కానీ కృష్ణవేణిని మాత్రం మార్చడం నీ వల్ల కాదు. ఎక్కడికి వెళ్ళి కృష్ణవేణి? అరే తప్పించుకుందా? అన్న, కృష్ణవేణి మన కళ్ళలో కారం కొట్టి మళ్ళీ మూర్తి దగ్గరికి వెళ్ళింది. కూర్చోండి. ఇవయ్యా. ఏమిటిదంతా? తీసుకోండి. చెప్పు. సూర్యాపురం రంగారాయుడు గారు అబ్బాయికి, అబ్బాయి ఉదయ్ శంకర్ గారికి, అబ్బాయి ఉదయ్ శంకర్ గారికి, మీ దత్తపుత్రిక కృష్ణవేణికి నిశ్చితార్థం. తాంబూలాలు మార్చుకోండి. అర్థమైందా? నాకేమీ అర్థం కావడం లేదు బాబు. రేపు సాయంత్రం గోధోడి లగ్నంలో మా ఇంట్లో నాకు కృష్ణవేణికి పెళ్లి జరుగుతుంది. మీరు రాక తప్పదు, మమ్మల్ని ఆశీర్వదించక తప్పదు. రేపు ఉదయం తన్ని అలంకరించి మన ఇంటికి తీసుకురండి. అంతవరకు కళ్ళలో ఒత్తులేసుకుని కాపాడండి. ఒక బ్యూటిఫుల్ ప్లాన్ వేశాను కృష్ణవేణి నా కంట్రోల్లో పెట్టుకోవడానికి. అదేంటో తెలుసా? నేను తన దగ్గరికి వెళ్ళి సారీ, ఇన్ని రోజులు నీకు అటెన్షన్ ఇవ్వకుండా అవాయిడ్ చేసినందుకు, సెకండ్ టైం నన్ను లైఫ్ లో సేవ్ చేసినందుకు ఐ లవ్ యూ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అప్పుడు ప్రేమ పేరుతో కృష్ణవేణి నాకు దగ్గర అవుతుంది. ఐ మీన్ ఈ ఊళ్ళో ఓట్లని నాకే పడతాయి. అర్థమైందా? సో నా పొలిటికల్ కెరీరే మారిపోతుంది. ఏంటి, ఏమైంది? కృష్ణవేణి కనపడలేదన్నా. ఎక్కడికి వెళ్ళింది? మీరందరూ కాపలా కాకుండా ఏం చేస్తున్నారు? అర్ధరాత్రి ఎటు వెళ్ళిపోయిందన్నా. నువ్వు మనిషివేనట్రా? నీ ఫ్రెండ్స్ తో నువ్వు రూమ్ లో మాట్లాడిన నీచమైన పన్నాగం అంతా నా చెవులారా నేను విన్నానురా. ఒరే మూర్తి, నీకు గుర్తుందా? నువ్వు జబ్బుతో మంచాన పడ్డప్పుడు కృష్ణవేణిరా నీ ప్రాణాన్ని కాపాడింది. రాత్రి పగలు నిన్ను కంటికి రెప్పలా చూసుకున్నా ఆ అమ్మాయినా నువ్వు తప్పుగా మాట్లాడింది. ఒరే మూర్తి, నీ మీదున్న ప్రేమ కొద్దీ ఆ ఉదయ్ శంకర్ నుంచి తప్పించుకొని ఈ ఊరు వదిలే వెళ్ళిపోయింది. అలాంటి అమ్మాయిని మోసం చేయాలని చూస్తే నువ్వు బాగుపడవురా. నువ్వు అటు వెతుకో. సింహాచలం, నువ్వు ఇటు వెతుకో. ఒక్క చోట కూడా వదలకండి. నువ్వు అటు వెతుకో, వెళ్ళు. నువ్వు ఇటు వెతుకో, వెళ్ళు. వెళ్ళండి, అన్ని చోట్ల వెతకండి, మూల మూల వెతకండి. నీ మనసు నిండా ప్రేమ నింపుకొని పోరా. అదేరా ప్రేమకుడి లక్షణం. నీకు తప్పకుండా జయం కలుగుతుంది. కృష్ణవేణి, కృష్ణవేణి. మూర్తి, మూర్తి, కృష్ణవేణి ఇప్పుడు ఇక్కడే ఉంది. ఎవరితో భయపడి ఇప్పుడే అడవిలోకి పారిపోయింది. ఎటువైపు? ఇటువైపు వెళ్ళింది.
కృష్ణవేణి 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 భయపడకమ్మా, భయపడకు. చెప్పండి, ఎవరు మీరు? నేనెవరో నాకే తెలియదు. ఈ ప్రకృతిలో పుట్టి ఈ ప్రకృతితోనే ఉంటూ ఏదో ఒక రోజు ఈ ప్రకృతితోనే ఐక్యమయ్యేవాణ్ణి. ప్రకృతి అనుకో. నువ్వెవరో తెలుసా అమ్మా? నేను కృష్ణవేణిని. కాదు, నువ్వు మరీచికవి. మరీచిక కాదు, నేను కృష్ణవేణిని. నువ్వు మరీచికవి, మరీచికవే. ఉండు. ఇలా చూడు, ఇదెవరో తెలుసా? నువ్వే మరీచికవి, చంద్రవంశపు యువరాణివి. ప్రియా ప్రియా నిన్ను విడబోనే ప్రియా ప్రియా నిన్ను విడబోనే సరే, నువ్వు వెళ్ళొచ్చు. రామరిచిక. రండి యువరాజా. దయచేయండి. వీరులారా, మన యువరాణి మరీచిక పొరుగు రాజ్యమైన సూర్యపుర రాజు విజయసింహుని ప్రేమిస్తోంది. భవిష్యత్తులో మన మహారాజు అంగీకరించి ఆ విజయసింహుడికి మన యువరాణికి పరిణయం జరిపిస్తే ఈ చంద్రపుర రాజ్యాన్ని కూడా సూర్యపుర రాజే పాలిస్తాడు. అప్పుడు మనమంతా బానిసలు అవుతాం. మీరు బానిసలుగా బతుకుతారా? వీరులారా, ఆలోచించండి, ఆచరణలో పెట్టండి. మన రాజ్యక్షేమం కోసం నాతో చేయగలపండి. మహారాజుని బంధిద్దాం, మన చంద్రపుర రాజ్యాన్ని కాపాడుతాం. ద్రోహి, మమ్మల్ని వదిలిపెట్టు. వల్లభ, విశ్వాసపాత్రుడిగా నటించి ఇంత నమ్మక ద్రోహం చేస్తావా? నువ్వు బాగుపడి. నిన్ను విడబోనే
వీరులారా, వారసులనే కలమటించిపోతున్న ఆ చంద్రవంశపు మహారాజుకు మన సూర్యవంశపు ఆడబిడ్డను దత్తతిచ్చాం. మనకే అపకారం చేయాలని చూస్తున్నాడు మన సేనాని. ఆ మరీచిక ఎవరు? నా హృదయ సింహాసన రాణి, ఈ రాజ్యపు పట్ట మహిషి. మరీచిక నా హృదయేశ్వరిని తెలిసి కూడా ఆ సేనాని వల్లభడు ఆ రాజును, రాణిని, నా మరీచికను చెరలో పెట్టాడు. సూర్యవంశపు రాజులు శాంతి కాముకులని అందరికీ తెలుసు. అలాగని మనం పిరికి పందరం కావు. మన సహనాన్ని పరీక్షిస్తే కాలసర్పాలై కాటేస్తాం, గర్జించే సింహాలై విజృంభిస్తాం అని వాళ్ళకి తెలిసేలా గుణపాఠం చెప్పాలి. రండి, విజయమో వీర స్వర్గమో యుద్ధ రంగంలోనే తెరుచుకుందాం. పదండి. జై జై జై. జగమంత విలయమైనా కానీ చెలి ఈ తనువులోని నా రక్తమంత చిందించి కాచుకుందు ఓ నా సఖీ నీకు కంటి నీటి చుక్క నీ భూమి ఓర్వదే మనసులోని ప్రేమకెప్పుడు మరణం లేదులే ఓ నేస్తమా ఓ ప్రాణమా మరీచిక, నువ్వు నాకు లొంగకపోతే నీ తల్లిదండ్రుల తలలు నరికేస్తాను. నీచుడా ఆగో, ఒక్క అడుగు ముందుకేసిన రాకుమారి తల నేల రాలుతుంది. వల్లభ, నీవు నిజమైన వీరుడివే అయితే ఆ వయోవృద్ధులను వదిలిపెట్టి నాతో పోరాడరా చూద్దాం. ఆగో, నీ ప్రతాపం నా దగ్గర కాదు. నిన్నేం చేస్తానో చూడు. సైనికుల బంధించండి. చంద్రపురి కోట ముందు వీడిని కట్టి పడేయండి. వల్లభ, వద్దు. వల్లభ, వద్దు.
వెళ్ళదు వెళ్ళదు. అతల వితల పాతాళమందైన నిన్ను బంధించిన కనుగొందునే నీ ప్రేమలో తొణుకు పరిమళం మెదకు తెలుపు ఆనవాలు దరిజేచునే. ప్రేమ ఎప్పుడు వజ్రమల్లే కఠినమైనదే, వేషమనిడి ఖడ్గమైన తెలియలేదులే. ఓ నేస్తమా ఓ ప్రాణమా నే నిన్ను విడబోనే, నే నిన్ను విడబోనే. కృష్ణవేణి 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 ఎప్పటికీ నెరవేరదు. ఏదో ఒకటి చేసి వెంటనే ఆపాలా. కృష్ణవేణి 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 కృష్ణవేణి
కృష్ణమణి, నువ్వు తన మీద ద్వేషంతో ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయావని స్నేహితులందరినీ కట్టేసి తనకు తానే శిక్ష విధించుకుంటున్నారు. శంకర్ ఎవరి మాట విండవు. నువ్వు ఒక్కదానివే ఈ అన్యాయాన్ని ఆపగలవు. వెళ్ళమ్మా, వెళ్ళి అన్యాయం ఆపు. వెళ్ళమ్మా. ఉదయ్, ఉదయ్, ఏమిటి కృష్ణవేణి, వచ్చేసావా కృష్ణవేణి? నా వల్ల కదా నువ్వు ఊరది వెళ్ళిపోయావు. నువ్వు ఊరది వెళ్ళిపోయితే తప్ప ఏం చేశాను కృష్ణవేణి? నిన్ను ప్రేమించడం తప్ప, నిన్ను పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డం తప్ప కృష్ణవేణి. నువ్వు వసించుకునేంత చెడ్డపడ్డా నేను కృష్ణవేణి. నాకేం జరిగితే నీకెందుకు? వెళ్ళిపో. కొట్టండి. ఉదయ్, ఉదయ్, దయచేసి నా మాట విను ఉదయ్. వెళ్ళండి, 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 వెళ్ళండి. ఉదయ్, అమ్మా, నేను తప్పు చేశాను. కృష్ణవేణిని కాపాడలేకపోయాను. అందుకే నాకు నేనే శిక్ష వేసుకుంటున్నాను. ఒరేయ్ పిచ్చివాడా, అందుకని నట్టేట్లా మునిగితే కృష్ణవేణి దొరుకుతుందా? నా మాట విని బయటకు రారా. లేదు, నేను రాను. కృష్ణవేణిని కళ్ళారా చూసే వరకు నేను ఈ కృష్ణా నదిలోనే తపస్సు చేస్తాను. అయ్యో, వీడు మాట వినేటట్లేడే. ఒరేయ్, మోగ మొద్దుల్లా చూస్తూ నిలబడతారేమిట్రా? వెళ్ళి వాడిని బయట తీసుకురండి రా. వద్దు, రావద్దు. వచ్చారో పొండి, పొండి, వెళ్ళండి రా. నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళు. ఏంటి కృష్ణమణి అలా చూస్తున్నావు? ఈ ప్రపంచంలో చనిపోయిన వాళ్లకు మాత్రమే దండ వేసి పూజిస్తారు కదా అని ఆలోచిస్తున్నావా? మనం దేవుడిని పూజిస్తున్నాగా, దేవుడు చనిపోయాడా? నువ్వు నా పాలిటి దేవతవు కృష్ణవేణి. నేను రోజు పూజించుకునే దేవతవు. I wanna see my darling, I wanna kiss my darling, I wanna hug my darling, I wanna hug her darling. Islamia, Namibia, Nigeria, Colombia, Australia, Romania, Mongolia, Siberia, Bulgaria, Malaysia, Arabia, Italia, ide jagamaya. Ajanta, Ellora, Silpama, Chintaku, Cherava, Priyatama. I wanna see my darling. ఐశ్వర్య రాయి కన్నా నీవే నాకు నిన్న
సాగి సోగ కళ్ళు సౌందర్య లేత ఒళ్ళు సిమ్రాను హంస నడుము సరా చెలిపితనము అన్నీ కలిసి ఉన్న బొమ్మవే అజంతా ఎల్లోరా శిల్పమా చింతకు చేరవ ప్రియతమా I wanna see my darling I wanna kiss my darling I wanna hug my darling I wanna darling Himalaya Meghalaya మంత్రాలయ శివాలయ కంపూచియ మంగోలియా మృగాలయ జలాశయ అడిల్లియ ఈ పల్లయ అకేరియా అయేరియా హైడెక్కు సిటియా ఎక్కడ చూడని అందమే మనసును దోచిన మగువవే కోహినూరు వజ్రం కృష్ణ శాస్త్రి కావ్యం అమెరికా అందం మోనాలిసా హాసం రవివర్మ రమ్య చిత్రం ఆ తాజ్ మహల్ అయిన నీ ముందు చిన్న పోదా మైడియే అజంతా ఎల్లోరా శిల్పమా చింతకు చేరవ ప్రియతమా I wanna see my darling I wanna kiss my darling కృష్ణవేణి నువ్వు రేళ్లు చల్లగా వర్ధిల్లండి. ఆ రోజు ఇదే విషయాన్ని మీ దగ్గర కొంచెం ర్యాష్ గా అడిగాను. దయచేసి నన్ను క్షమించండి స్వామి. పర్వాలేదు పర్వాలేదు. స్వామి మా ఆవిడ కృష్ణవేణ నీళ్ళ కోసం నది దగ్గరికి వెళ్ళింది. ఓకే స్వామి, వస్తాను. బాయ్. ఇదంతా చెప్పు తాత, ఏంటిదంతా? ఇదంతా అబద్ధం చెప్పు తాత, నిజం చెప్పు, ఏంటిదంతా? ఇది నన్ను క్షమించమ్మా, నిజం చెప్తున్నాను. ఇదంతా శంకర్ నాకు లంచంగా ఇచ్చాడు. ఏంటి,
శంకర్ లంచంగా ఇచ్చాడా? శంకర్ నీకెందుకు లంచం ఇవ్వాలి? అబద్ధం చెప్పి నీ మనసు మార్చి నువ్వు అతన్ని ప్రేమించేలా చేయడానికి. ఏమంటున్నావు? నీకు పూర్వజన్మ పునర్జన్మల మీద ఉన్న నమ్మకాన్ని శంకర్ బాగా ఉపయోగించుకుని ఈ డబ్బు నాకిచ్చి నా చేత నీకొక కట్టుకథ చెప్పించాడమ్మా. నేను ఆ రోజు నీకు చెప్పాను కదా నీ పూర్వజన్మ కథ, అదంతా అబద్ధం అమ్మా. కృష్ణవేణి, 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 కృష్ణవేణి ఆగు. భయపడదు, నేను నిన్ను చంపడానికి రాలేదు. నువ్వు ఆశపడ్డట్టుగా నన్ను నేనే చంపుకోవడానికి వచ్చాను. అవును, దయచేసి చెప్పు కృష్ణవేణి, నేనేం తప్పు చేశాను చెప్పు కృష్ణవేణి. అఫ్కోర్స్ నేను తప్పు చేశాను. పాలిటిక్స్ లో పైకి రావాలని ఆశ కొద్ది నేను ప్రేమిస్తున్నట్టుగా నటించడం నేను చేసిన తప్పే. కానీ ఇప్పుడు నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నా రక్తంలో శరీరంలో మనసులో నువ్వే ఉన్నావు కృష్ణవేణి. ఊరంతా కలిసి వచ్చి నాతో గొడవ చేస్తే నువ్వు వచ్చి నన్ను కాపాడా. దాన్ని బట్టి నేను నమ్ముతున్నాను నేను తప్పతాగి అనారోగ్యంతో మంచాన పడ్డప్పుడు నన్ను కాపాడకుండా చస్తే చావని నేను వచ్చేసావే. అదే నేను తట్టుకోలేకపోతున్నాను. నీ మనసు ఏమిటో చెప్పు, ఇప్పుడే ఇక్కడే చెప్పాలి. ఎవరికి భయపడుతున్నావు? ఆ ఉదయ్ శంకర్ కా? నేను నా కృష్ణవేణి. ఏంటి ఆలోచిస్తున్నావు? నువ్వు అంచాలు వాడు చెప్పవచ్చు. ఇప్పుడు నువ్వు నాతో రాకపోతే నేను చెప్పు 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 కృష్ణవేణి. ఎక్కడికి వెళ్తున్నావు? ఓకే, ఇది ఓకే. ఇది ఓకే. ఓకే 1 2 3 4 1 2 3 4 A B C D A A E E Do Re Mi Fa Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday, Sunday 1 2 3 4 1 2 3 4 A B C D A A E E Okay, 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 okay My soul, my heart, my love, my dream My soul, my heart, my love, my dream
for female, okay, okay, okay. జీలో జీవితం ఓకే, హెచ్ మే హర్ ఖుషి ఓకే, ఐ ఫర్ హృదయం ఓకే, ఓకే, ఓకే. జే ఫర్ జింగిల్ ఓకే, కే ఫర్ కాదల్ ఓకే, ఎల్ ఫర్ లాలా లీలీ, లే లే లైలా. A B C D E F G H I J K L M N O P Q R S T U V W. For styling, okay. T for talking, okay. U for yodeling, okay. Okay, okay. V for victory, okay. W, X, Y, Z, okay. A to Z, T, okay. Okay, okay. A, B, C, D, E, F, G, H, I, J, K, L, M, N, O, P, Q, R, S, T, U, V, W. 1, 2, 3, 4, okay. 1, 2, 3, 4, okay. A, B, C, D, okay. A, R, E, E, okay. Okay, okay. My soul, my heart, my love, my dream. My soul, my heart, my love, my dream. Okay. అమ్మా, నేను వెళ్ళి నా ఫ్రెండ్స్ ని పిలుచుకొస్తాను. ఒరే ఒరే మూర్తి, జాగ్రత్తగా వెళ్ళిరా, వీడిని జాగ్రత్తగా చూసుకో. సరే మా తొందరగానే వచ్చేస్తాను. అమ్మా, మీరు చెప్పినవన్నీ తీసుకొచ్చాను. ఇంకేమైనా తీసుకురావాలా? ఏమీ అక్కర్లేదు. నన్ను ఆపొద్దు, నన్ను వెళ్ళని. నిజం చెప్పకపోతే నా అంతరాత్మ ఒప్పుకోదు. నన్ను వెళ్ళని, నన్ను వెళ్ళని. నేను నిజం చెప్పాలి. కృష్ణవేణికి విషయం తెలియాలి. కృష్ణవేణికి విషయం తెలిసే తీరాలి. తెలిసే తీరాలి. ఉండమంటుంటే పరిస్థితి ఏంటో తెలుసుకోకుండా ఓ ఆవేశపడిపోతావేంటి? ఇప్పుడిప్పుడే కృష్ణవేణి ఓ మంచి నిర్ణయానికి వచ్చింది. లేదు, కృష్ణవేణి తీసుకున్న నిర్ణయం సరైంది కాదు. ఇంకా ఆ అమ్మాయి జీవితంతో ఆడుకోవడం న్యాయం కాదు. అంత తప్పు ఏం చేసావని? ఆ కృష్ణమూర్తి నన్ను చంపుతానన్నాడు. నేను చావుకు భయపడి ఆ ఉదయ్ శంకర్ నాకు డబ్బిచ్చాడు, లంచం ఇచ్చాడని కృష్ణవేణితో అబద్ధం చెప్పాను. నిజమైన తన పూర్వజన్మ కథను కట్టు కథని చెప్పాడు. ఆ కృష్ణమూర్తి కృష్ణవేణి ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆహాహా, ఎంతో ప్రేమిస్తున్నాడు. వాడికి అధికార దాహం, ఊరంతా ఏలాలని దురాశ, గొప్ప రాజకీయ నాయకుడు కావాలని పేరాశ. ఊళ్ళో జనానికి కృష్ణవేణి మీద ఉన్న అభిమానం, గౌరవం తెలుసుకుని ఆ అమ్మాయిని బొట్టులో వేసుకుంటున్నాడు. నిజమా? నాటకం ఆడుతున్నాడు, ప్రేమనే నాటకం ఆడుతున్నాడు. ఆ కృష్ణమూర్తి ఈ జన్మలో మాత్రమే కాదు, గత జన్మలో కూడా పరమ దుర్మార్గుడు.
మరీచిక 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 చూడు నేనే మరీచిక. మరీచిక, నువ్వు నాకు దక్కలేదు కనుక నిన్ను నేనెవ్వరికీ దక్కనివ్వను. ఈ జన్మలోనే కాదు, ఏ జన్మలోనూ వదిలిపెట్టను. నువ్వే నా వాడివి, నేనే నీ. మరీచిక, ఈ జన్మలో మనం ఒకటి కాలేకపోవచ్చు, కానీ 7 జన్మలకి నేను నీ వాడిని మరీచిక. నేనెప్పటికీ నీ వాడిని. ఇది నిజం మరీచిక. ఆ జన్మలో మనల్ని ఎవ్వరూ వేరు చేయలేరు. ఇప్పుడు చెప్పు, కృష్ణవేణికి నేను నిజం చెప్పాలా చెప్పకూడదా? ఖచ్చితంగా చెప్పే తీరాలా. అయితే చెప్ప. వద్దు, ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజం చెబితే కృష్ణవేణి మనసు ఎంతో బాధపడుద్ది, ఆత్మహత్య చేసుకుంటది. కొంచెం ఆలోచించు. కానీ ఒకటి గుర్తుంచుకో, నువ్వు ఏం చెప్పినా తను నమ్మదు. నేను చెప్పే తీరాలి. వద్దు, నాకేం కావాలో అదే జరిగింది, అనుకున్నట్టే అయింది. నువ్వు ఓరు మూసుకుని పదమ్మసలాడ పద. అన్నా అన్నా శంకరనా శంకరనా అన్నా అన్నా శంకరనా మూర్తికి కృష్ణవేణి పెళ్ళంట, రేపే ముహూర్తం అంట. త్వరగా రా అన్నా, లే అన్నా, త్వరగా రా అన్నా. అమ్మా రండమ్మా, వచ్చి అని చూడండమ్మా. ఎవరు మీరంతా? ఏం జరుగుతుంది ఇక్కడ? మిమ్మల్ని అడిగేది ఏమిటిదంతా? ఏమిట్రా దిష్టి బొమ్మలా నుంచుంటారు? వీళ్ళందరినీ తన్ని తరిమేయండి, వెళ్ళండి. ఈ జన్మలో మనం ఒకటి కాలేకపోవచ్చు, కానీ 7 జన్మలకి నేను నీ వాడిని మరీచిక. నేనెప్పటికీ నీ వాడిని. ఇది నిజం మరీచిక. ఆ జన్మలో మనల్ని ఎవ్వరూ వేరు చెయ్యలేరు. అందరికీ అక్షంతలు ఇచ్చి ఆశీర్వదించమనండి. అక్షంతలు తీసుకోండి, ఆశీర్వదించండి, తీసుకోండి అక్షంతలు.
భజంత్రీలు భజంత్రీలు. మాంగళ్యం మాంగళ్యం కనపడటం లేదేంటి స్వామి? మాంగళ్యం మీ దగ్గర ఉందా? నా దగ్గర లేదు స్వామి. మాంగళ్యం మీ దగ్గర కూడా లేదా? నా దగ్గర లేదు బాబు. మాంగళ్యం ఏది? మీ దగ్గర ఉందేమో చూడండి. ఆపండి. తాళి అన్నది పవిత్రమైంది, అందుకే అది నీలాంటి దుర్మార్గుల చేతికి దొరకడం లేదు. నేను దుర్మార్గుండి కాదు. నేను దుర్మార్గుండి అయితే పోయిన తాళిపట్టు కోసం బతకను. నీ మెళ్ళో తాళిపట్టు తెచ్చి తనకి కట్టేవాడు. 7 జన్మలకి తనే నా భార్య, అంటే వైఫ్. ఈ మ్యారేజ్ సెటప్ ఊరికే సమాజం కోసం. ఇందాకేమన్నావు? దుర్మార్గుడు, సన్మార్గుడు. అదేదో పవిత్రమైంది. చాచా ఆ తాళికి నేను తన్ని ఇక్కడ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. నేను మా ఊళ్ళో పెళ్లి చేసుకోవాలని ఆ తాళి కనపడకుండా పోయింది. ఆగరా. మా అబ్బాయి లేని సమయంలో ఇంట్లో జొరబడి కృష్ణవేణిని ఎత్తుకెళ్లడం మగతనం కాదు. నీకు ధైర్యం ఉంటే మూర్తి ఉన్నప్పుడు వచ్చి ఆ అమ్మాయిని తీసుకెళ్ళు, అప్పుడు చూద్దాం. మూర్తి లేడా? మూర్తి ఆవిడ కొడుకు. ఈ తను తిన వాళ్ళ లేడా? అయితే అదృష్టవంతుడే. నాకు ధైర్యం లేదు. రేపు సాయంత్రం 6 గంటలకి నేనొచ్చి తీసుకెళ్తాను. నేను రేపొచ్చి తను తీసుకెళ్తాను. నీ కొడుకు మూర్తి ముద్ర కొడుకు మూర్తితో చెప్పు, ఐఎమ్ గోయింగ్ బ్యాక్. మా అన్న ఉద్దేశం ఏంటంటే ఇంకా ఆవిడతో మాట్లాడి రా 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 రా. దిల్లే కలవాడలేమంట, నన్ను మోసం చేస్తే ఊరుకోనంట. నువ్వు లేక నేలేక ఎవరు లేరే. నన్ను వదలి నువ్వు, నిన్ను వదలి నేను బతికే ఛాన్స్ లేదే. దిల్లే కలవాడలేమంట, నన్ను మోసం చేస్తే ఊరుకోనంట. నిన్ను చూస్తే నెక్కెక్కిపోతుంది, మాటల్లో క్వార్టర్ అయిపోతుంది. మాట్లాడుతూ పిచ్చోళ్ళ నవ్వుకుంటూ ఫుల్ బాటలు లేపేస్తాను.
నీ మాటే స్వీటర్లే ఉంటుంది, నీ కోపం హాట్ హాట్ ఉంటుంది. స్కాచ్ విక్సీ షాంపైన్ బ్రాందీ బీరైనా సారాయి వేస్తే కదే. గంజాయి బ్రౌన్ షుగర్ పాను బిడ పాను పరాగ్ బంగైనా ఏదైనా వేస్తే వేస్తే. సూపర్ హీరోయిన్ నువ్వే, హీరో నేనే, నేనే హీరో. దిల్వే కలవాడలేమంట, నన్ను మోసం చేస్తే ఊరుకోనంట. ముప్పొద్దు కోరేది నీ ముద్దు, నాకింక లేదంట ఏ హద్దు. నీకోసం మందేసి కిక్కు బాగా ఎక్కేసి దేవదాసునైపోయాను. తాగుబోతు చరిత్ర నాదేనే, నన్ను తాగుబోతు చేసింది నువ్వేనే. లవ్ లో నా కిక్ అయినా విస్కీలో కిక్ అయినా ఆ రెండు ఒకటే కదే. పానకంలో రామరసం, బంగులోన సోమరసం, ప్రేమలోన కామరసం. సరసం సరసం ప్రేమలేక నువ్వొట్టి జీరో, నేను జీరో, అందరు జీరో. థ్యాంక్ యూ డియర్, నువ్వు నా సొంతం, నువ్వు నా ప్రాణం. అయ్యో అమ్మా. ఇలా చూడన్నా, వాళ్ళ మొహాలు చూడన్నా, ఆ చంద్రాపురం వాళ్ళు వీళ్ళని ఎలా కొట్టి పంపించారో నువ్వే చూడన్నా. మన వాళ్ళని ఒక్కరిని వదలలేదన్నా. ఏం జరిగిందో సరిగ్గా చెప్పట్రా. వీళ్ళకంతా నిప్పు పెట్టి దొరికిన వాళ్ళు దొరికినట్టుగా చెద కొట్టేశారు అన్నా. కృష్ణమే నీతో వచ్చిందని మన వాళ్ళని ఇలా కొడుతున్నారన్నా. రాన్న వాళ్ళంతా తెలుద్దాం. ఆగండి, ఏంట్రా మృగాల ప్రవర్తి? మేం మృగాలమా? ఇలా చూడు, వాడిని చూడు, మన వాళ్ళందరినీ చూడు, ఊరంతా చూడు. మన ఊళ్ళో నెత్తుటేను పాలిస్తున్నారు వాళ్ళు మృగాలు. రక్తానికి రక్తమే సరైన సమాధానం. మూర్తి నీకేం తెలీదు, నువ్వు తప్పుకో. వాళ్ళని నడిచేస్తావు, రండి. నా మాట వినండి. ఆగండి. ఎక్కడికి వెళ్తున్నారు? ఏంటి ఆవేశం? జరిగిందో జరిగిపోయింది, మీరు ఆవేశపడకండి. నా మాట వినండి, దయచేసి నా మాట వినండి. ఆగండి. వదలరా వాడి. ఆగరా. ఏంట్రా ఇదంతా? ఎందుకు ఇలా చేస్తున్నారు? ముందు నన్ను చంపి ఆ తర్వాత వాళ్ళని చేయండి. వాళ్ళని చంపి మనం బాగుపడాల్సిన అవసరం లేదు. పొరుగురు వాళ్ళైనా ఎన్నాళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నారు. కష్టమో సుఖమో మనతోనే పంచుకుంటున్నారు. వాళ్ళని చంపడానికి మీకు మనసులో వచ్చింది. మాకదంతా తెలియదు, మా కృష్ణనే కావాలి. కృష్ణనే కావాలి. అది చెప్పడానికి మీరెవరు? ఏం చేయాలో నాకు తెలుసు. కృష్ణవేణి నా సొంతం, తనని నేను తీసుకొస్తాను. ఎవరైనా అడుగు ముందుకేసారో నరికి పోగులు పెడతాను. ఏమైంది మీకు? ఎందుకు ఇలా చేస్తున్నారు? వీళ్ళు పొరుగురు వాళ్ళైనా సరే మనతోనే ఉంటున్నారు. వీళ్ళని చంపితే మీకేం వస్తుంది? కృష్ణవేణి కోసం ఏ కారణం చేత కానీ కృష్ణవేణి ఆ ఊరికి వెళ్ళడానికి వెళ్ళలేదు. మాకు కృష్ణవేణి కావాలి. నా మాట వినండి, కృష్ణవేణి నాతోనే ఉంటుంది. మీరేం ఆలోచించకండి. కృష్ణవేణి ఎప్పటికీ ఈ ఊళ్ళోనే ఉంటుంది. అమ్మా కృష్ణవేణి, ఊరికమ్మా. లేదు నాన్న, దీనంతటికి నేనే కారణం. అమ్మా కృష్ణవేణి,
ఈ సమస్య పరిష్కారం కావాలంటే నువ్వే ఒక నిర్ణయం తీసుకోవాలి. అంతా నీ చేతుల్లోనే ఉందమ్మా. కృష్ణవేణి కనిపించడం లేదా? ఎక్కడికి వెళ్ళింది? ఏంటి? కృష్ణవేణి కనబడలేదా? వద్దు, నన్ను వదులు. కృష్ణవేణికి నేను నిజం చెప్పాలి. కృష్ణవేణికి నేను నిజం చెప్పాలి. గొడవ పెట్టి నా ప్రాణంతో పాడుతావా నువ్వు? ఈ సమాజానికి కావాల్సింది రాజకీయ కుతంత్రం. ఈ శకుడు ఒక్కడరా, ప్రకృతి కాదు. ఉదయ్ శంకర్ మూర్తిని నరికేశాడట. మూర్తి ఉదయతాలని బస కొట్టేశాడంట. ఉదయ్ శంకర్ మూర్తి చేయి నరికేట. మూర్తి ఉదయకాలి నరికేశాడంట. ఉదయ్ బతికే ఉన్నాడే. మూర్తి, నీకేం కాలేదుగా? ఏంటి? ఏమైంది? ఎందుకు అందరూ పరిగెత్తుకొచ్చారు? ఏమైంది చెప్పండి. ఏం బాబు శంకర్, ఆ మూర్తిని కాలు నరికేశాడని చెప్పారు. మూర్తి వాడిని చెయ్యి నరికేశాడని చెప్పారు. వాడు నిన్ను పొడిచాడన్నారు.
వాడు నీ తల పగలగొట్టాడన్నారు, వాడు నిన్ను పొడి చంపేశాడన్నారు. ఉదయ్ శంకర్ నిన్ను చంపాడని చెప్పారు. కొంచెం మీరు అందరూ నోరు మూసుకుంటారా? ఏమైంది మీ అందరికి? ఎవరో చెప్పిన పుకార్లు విని మీకు మీరే ఏదేదో ఊహించుకుని ఇలా గొడవలు చేస్తున్నారా? చూడండి, మాకేం కాలేదు. చూడండి. ఎందుకయ్యా పుకార్లు నమ్మి ఒకళ్ళొకళ్ళు కొట్టుకుని చేస్తున్నారు? ఎవరు మేము కొట్టుకు తెచ్చామని మీకు చెప్పింది? మీలాగే మేము ఆవేశపడి ఉంటే నిజంగానే కొట్టుకుని తెచ్చేవాళ్ళం. పాపం ఈ పెద్ద వచ్చి మమ్మల్ని కాపాడాడు. ఏమయ్యా, కత్తులు దూసి ఒకళ్ళనొకళ్ళు పొడుచుకుని చంపుకోవడానికి వచ్చిన మేమే కత్తులు పడేసి ప్రశాంతంగా ఉన్నాం. మీ అందరికి ఏమైంది? అచ్చరే ఉదయ్, మన సమస్యకి పరిష్కారం ఏంటి? ఏ పరిస్థితుల్లోనూ కృష్ణవేణి వాళ్ళకి వదలం. వాళ్ళకి చెప్పండి కృష్ణవేణి మనకు ఖచ్చితంగా కావాలని. నోరు మూసుకుంటావా? అది మాట్లాడడానికి మా ఇద్దరు ఇక్కడ ఉన్నది. అది మీకు అనవసరమైన విషయం, మా ఇద్దరికి సంబంధించింది. మీరు వెళ్ళిపోండి. ఈ రోజు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏమవుతుందో చూద్దాం. అవును, చూద్దాం. ఇక్కడే ఈ క్షణమే మాకు నిర్ణయం తెలిసి తీరాలి. మీరెవరయ్యా నిర్ణయం తీసుకోవడానికి? నిర్ణయం తీసుకోవాల్సింది మీరు కాదు, వీళ్ళిద్దరూ కాదు. ఆ కృష్ణవేణే ఈ సమస్యకు పరిష్కారం చూపించాలి. తన మనసులో ఏముందో ఆమె చెప్పాలి. నీకేం కష్టం వచ్చిందమ్మా? ఎందుకు నిర్ణయం తీసుకున్నావు? జీవితం మీద విరక్తి పడింది. ఏమైంది మీకు? ఎందుకు గొడవ పడుతున్నారు? ఏమైందమ్మా మీకు? ఏమైందో చెప్పండి. చూడండి, నేను చచ్చిపోవాలి, అందుకే ఒప్పుకోవడం లేదు. దయచేసి మీరైనా చెప్పండి. నేను చచ్చిపోవాలి, నేను బతకాలి, నాకు బతుకు మీద ఆశ ఉంది. ఇది నన్ను బతకనివ్వడం లేదు. అదేమైనా పెద్ద విషయం గొడవ పడడానికి? నువ్వు చావదలుచుకుంటే చావు, బతకాలనుకుంటే నీ పాటికి నువ్వు బతుకు. నేను చావాలన్నా, నా సమస్యకి నువ్వే పరిష్కారం చెప్పు. నేను చావాలన్నా. అన్నా, నేను బతకాలన్నా, నాకు బతుకు మీద ఆశ ఉంది. ఇది నన్ను బతకనివ్వడం లేదు. నువ్వన్నా చెప్పన్నా. అన్నా, నేను చావాలన్నా, నాకు జీవితం మీద విరక్తి పుట్టిందన్నా. నువ్వైనా చెప్పన్నా. చెప్పన్నా, నీకు ఆడాడుకుంటా. చెప్పన్నా అన్నా, చెప్పన్నా. శంకర్, మూర్తి, మీరిద్దరూ కృష్ణవేణి కావాలని పోట్లాడుకుంటున్నారు కదా. ముందు వీళ్ళ సమస్యకు పరిష్కారం చెప్పండి. ఆ తర్వాత కృష్ణవేణి సమస్య దానంతటదే పరిష్కారం అవుతుంది. రెండూళ్ళు కృష్ణవేణి మాదంటే మాదని కొట్టుకుని నరుకుని చంపుకుంటున్నారే, దానివల్ల ఏమిటి ప్రయోజనం? జనం చస్తున్నారు అంతే. ముందు వీళ్ళిద్దరి సమస్యను ఎవరైనా పరిష్కరిస్తారేమో చెప్పండి. వీళ్ళిద్దరిలో ఒకరు చస్తే ఇంకొకరు చావక తప్పదు, ఒకరు బతికితే ఇంకొకరు బతక తప్పదు. కృష్ణవేణి సమస్య కూడా అంతేనయ్యా. పాపం తనేం చేస్తుంది చెప్పండి.